హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. తెలంగాణలో కాషాయ దళపతి ఈటెల రాజేందర్ ఇవాల్టి హాట్ టాపిక్. ఈ వార్తలో నిజం ఎంత? అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ఈటెల రాజేందర్ అనే వ్యక్తికి తెలంగాణ బీజేపీ పగ్గాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అప్కమింగ్ ఈ 4 years లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈటెల రాజేందర్ ఆ పేరు వింటే కేసీఆర్ తో సహా అందరూ భయపడతారు. ఒకప్పుడు మంచి పట్టున్న నాయకుడు. కాల వర్గపోరులు నడిచినా, ఎవరెంత చిచ్చు పెట్టినా, ఎవరెంత రెచ్చగొట్టాలని చూసినా ఆయన మాత్రం అంతే సౌమ్యంగా సమాధానాలు చెప్తూ ఇన్ని రోజులు పార్టీలో మిగిలైపోయినారు. ఆయన చేతికి పగ్గాలు ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ 4 years లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే నికాసైన అంగబలం అర్ధబలం ఉన్నటువంటి ఒక నాయకుడు ఖచ్చితంగా కావాలి. ఈటెల రాజేందర్ గారు కింద స్థాయి నుండి వచ్చారు, కింద స్థాయి నుండి డెవలప్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కార్యకర్తల కష్టాలు తెలుసు. కార్యకర్తల కష్టాలతో పాటు వివిధ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి పెద్ద పెద్ద మహానుభావులందరితో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. అందరూ మంచి సన్నిహితులుగా ఉంటారు ఆయనతో. ఒక పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే కేవలం మా పార్టీలో ఉన్న నాయకులు సరిపోతారు, మేము సరిపోతాము అనుకుంటే నడవదు. ఖచ్చితంగా పక్క పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు సమాజం తీరే అట్లుంది. అదో ట్రెండ్ అనుకోండి, పార్టీలు మారడం. గమనించండి, ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంపు జిలానీలు వెళ్ళిపోతానే ఉంటారు. అలాంటి వాళ్ళు మన పార్టీలోకి ఒక నాయకుడిని నమ్మి రావాలి అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుని పైన నమ్మకంతో వస్తారు అంటే కేవలం ఈటెల రాజేందర్. పార్టీతో సంబంధం లేకుండా ఆయన్ని నమ్ముకొని పార్టీలోకి చాలా మంది వస్తారు. అట్లనే ఆయన బీసీ సామాజిక వర్గం. తెలంగాణలో ఇప్పుడు మొన్నటి వరకు తీన్మార్ మల్లన్న దగ్గర నుండి ప్రతి వాళ్ళు అందరి నోట్లో నాంతుంది బీసీ నినాదం, బీసీ సీఎం, బీసీ నినాదం, బీసీ సీఎం. సో ఆయన సామాజిక వర్గం కూడా బీసీఏ కాబట్టి ఈజీగా తెలంగాణలోని బీసీలంతా ఈటెల రాజేందర్కి సపోర్ట్గా ఉండొచ్చు. నెక్స్ట్, ఆయన చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు, మంచి మంచి పదవులు అనుభవించారు, చాలాసార్లు మంత్రిగా కూడా చేశారు. ఆయనకి మంత్రిగా పనిచేసినప్పటి అనుభవం ఉంది, ఆ హుందాతనం ఉంది. ఒక నాయకుడికి, ఒక సీఎం క్యాండిడేట్కి, ఒక బాస్కి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు ఆ హుందాతనం ఉంది. నెక్స్ట్, ముఖ్యంగా తెలంగాణ పైన మంచి గ్రిప్ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్యం అన్నింటిపైన మంచి గ్రిప్ ఉంది ఈటెల రాజేందర్ గారికి. దానికి తోడు కేసీఆర్ లాంటి బడా నాయకుల్నే గడగల్లాడించిన మహానుభావుడు. సరే, ఆయన పర్సనల్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అన్నది మనకు అనవసరం. కానీ ఆయనకి గనక బీజేపీ పగ్గాలు ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ అధికారం మనదే, బీజేపీదే. సోషల్ మీడియాలో చూస్తున్నాను ఈ 2-3 days నుండి సన్యానికి పగ్గాలు ఇస్తే బాగుంటుందేమో, లేకపోతే ఆచార్య గారికి ఇస్తే బాగుంటుందేమో అని. కానీ సన్యానికి ఇస్తే చాలా బాగుంటుంది. కార్యకర్తలు వస్తారు, నాయకులు రారు. నాయకులు రావాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఒకప్పుడు కంప్లీట్ గా పడిపోయింది, ఇక లేవదు పార్టీ అనే టైంలో బండి సంజయ్ కుమార్ గారు మంచి జోష్ తీసుకొచ్చారు పార్టీలో, కార్యకర్తల్లో. అవునన్నా కాదన్నా అది 100% ఒప్పుకోదగ్గ విషయమే. కానీ అధికారంలోకి రావాలి అంటే ఆ జోష్ మాత్రమే సరిపోదు. దానికి తోడు ఖచ్చితంగా అంగబలం, అర్ధబలం, వాక్చాతుర్యం, చాలా చాకచక్యంగా ముందుకు దూసుకుపోయే తత్వం, ఇవన్నీ ఉంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. పార్టీలో మంచి జోష్ రావాలి అంటే బండి సంజయ్ కుమార్ గారు ఓకే. పార్టీ అధికారంలోకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారే ఉండాలి. బీజేపీ కంటూ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అన్ని పార్టీలాగా కాదు. ఖచ్చితంగా హైకమాండ్దే ఫైనల్, వాళ్ళ నిర్ణయమే ఫైనల్. కాకపోతే ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా కూడా ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంది? బీజేపీ అధికారంలోకి రావాలి. ఇలాగ మనం సిద్ధాంతాలు అనుకుంటే ఈటెల రాజేందర్ గారు కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి, ఆయనకి బీజేపీ సిద్ధాంతాలు తెలీదు, జై శ్రీరామ్ అనరు, బొట్టు పెట్టుకోరు,
ఇవన్నీ ఊరికేనే గాసిప్స్ అంతే. అన్నని నేను చాలా దగ్గరగా చూశాను, రాజేంద్ర అన్నని. ఆయనలో ఈ లక్షణాలు నాకైతే ఎక్కడ కనిపించలేదు. అంటే కాకపోతే హిందువులు ముస్లింలు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుపోతారు. ఆయన హిందువు అయినా ముస్లిం అయినా వ్యక్తిత్వం బాగుంటే కలుపుకుపోతారు. అదొకటి మాత్రమే ఉంది తప్ప కమ్యూనిస్టు భావాలు నాకైతే పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అలాగా నిజంగా కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి, ఆయన బీజేపీకి సెట్ అవ్వడు అనుకుంటే అప్పుడు మన పార్టీలోకి తీసుకోవద్దు కదా, మన టికెట్ కూడా ఇవ్వద్దు కదా, ఎంపీ టికెట్ కూడా ఇవ్వద్దు కదా ఆయనకి. అంటే ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు మాత్రం సిద్ధాంతాలు అడ్డు రావు, ఇప్పుడు మాత్రం సిద్ధాంతాలు అడ్డు వస్తాయా? ఎంతవరకు న్యాయం ఇది? మనకొక ఎంపీ క్యాండిడేట్ కావాలి, గెలిచి వచ్చే మహానుభావుడు కావాలి అనుకున్నాము, ఆ గట్స్ ఉన్న ఈటలకి ఇచ్చినాం. అట్లనే మనకిప్పుడు ఫైనల్ గా టార్గెట్ ఏంది? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి. అట్లా అనుకుంటే ఆంధ్రాలో ప్రెసిడెంట్ పురంధరేశ్వర్ గారికి ఇవ్వద్దు కదా. అట్లా మనం సిద్ధాంతాలు ఖచ్చితంగా బీజేపీలో భయపత్తు నుండి బీజేపీలోనే ఉండాలా, ఆర్ఎస్ఎస్ నుండి రావాలా, పార్టీలు మారిన వాళ్ళకి మనం పగ్గాలు ఇవ్వకూడదు అనుకుంటే ఆంధ్రాలో పురంధరేశ్వర్ గారికి ఇవ్వకూడదు కదా. ఆవిడకి ఎందుకు ఇచ్చారు? ఆవిడకైతే పగ్గాలు ఇచ్చారు కదా. దేనికి ఇచ్చారు అంటే అక్కడ అధికారం రావాలి, అక్కడ మనం కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఒక బలమైన వ్యక్తి ఉండాలి అనుకున్నారు, ఆవిడకి ఇచ్చారు. దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. అట్లనే ఈటల రాజేందర్ అన్న కూడా బలమైన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయనకి గనక పగ్గాలు ఇస్తే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టండి. అట్లా అని చెప్పి మనం సిద్ధాంతాలను పక్కన పెడదాము, మనం బీజేపీ వాళ్ళము, ఈమె బీజేపీయే కాదు, ఇలాంటి కామెంట్స్ వద్దు. మీరు గమనించినో లేదో, లాస్ట్ టైం కనుక మనం స్ట్రాంగ్ ఉంటే కాంగ్రెస్ వచ్చేది కాదు. కాంగ్రెస్ ప్లేస్ లో మనం ఉండాల్సింది, బీజేపీ సీఎం ఉండాల్సింది. అవునా కాదా? మనం చేతులారా పోగొట్టుకున్నాం పోయినసారి. సో ఈసారన్నా కొంచెం మంచి ప్రణాళికతో ముందుకు పోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అధికారం బీజేపీదే. చూద్దాం ఆయనకి పగ్గాలు ఇస్తారా లేదా. ఈ వారం 10 రోజుల్లో కన్ఫర్మ్ అయ్యిద్దంట. నాకు తెలిసి ఈ 1 వీక్ నెక్స్ట్ సాటర్డే సండే కల్లా కన్ఫర్మ్ అయ్యిద్దేమో. ఆయనకి పగ్గాలు ఇస్తే మాత్రం రాసి పెట్టుకోండి, 100కి 100% నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే. నెక్స్ట్ బీజేపీ సీఎం, అందరి కోరిక ప్రకారం బీసీ సీఎం, ముఖ్యంగా బీసీ సీఎం. ఇందులో ఇంకొక ప్లస్ ఏంటంటే ఈటల రాజేందర్ గారేమో బీసీ, ఆయన గారి సతీమణి జమున గారేమో రెడ్డి, ఓసీ. సో ఆటోమేటిక్ గా ఆడబిడ్డ కోసం అని ఓసీ సామాజిక వర్గం కూడా రాజేందర్ గారి వైపే మొగ్గు చూపుతారు. ఈ రకంగా కూడా ఆయనకి కలిసి వస్తుంది. ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఈటల రాజేందర్ గారే ది బెస్ట్. పక్క పార్టీలో నుండి నాయకులను తెచ్చుకోవాలన్నా, కింద స్థాయి కార్యకర్తల్ని పైకి తీసుకెళ్లాలన్నా, ఒక క్రమశిక్షణ ప్రణాళికతో పార్టీని ముందుకు నడపాలి అన్నా ఆ హుందాతనం, ఆ చాకచక్యం, వెంటనే ఆవేశపడడు. ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ హిందువుల ఓట్లు మాత్రమే లేవు, సరే ఎంతున్నాయి అన్న తర్వాత తెలంగాణలో ఉన్న ముస్లిం ఓట్లతో సహా ఈటల రాజేందర్ గారు కొట్టుకురాగలుగుతారు. సో ఇట్లా ఏ రకంగా చూసినా కూడా రాజకీయ అనుభవము, డబ్బు, హోదా, పరపతి, పలుకుబడి, మంది మార్బలం, అందరినీ కలుపుకుపోయే తత్వము, హిందూ ముస్లిం తేడా లేకుండా అందరి ఓట్లను కొల్లగొట్టుకొచ్చే అవి వైఖరి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీటన్నిటిని బేస్ చేసుకొని గనక పగ్గాలు ఇస్తే ఈటల రాజేందర్ గారు ది బెస్ట్. అందుకే 99% ఈటల రాజేందర్ గారికి పగ్గాలు ఇస్తారు. అనుకోని కారణాల వల్ల ఏవైనా అడ్డంకులు ఏర్పడి మళ్ళీ ఎవరైనా అడ్డుకులు వేసి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రమే వేరే వాళ్ళకి పగ్గాలు ఇస్తారు. ఈసారి మిస్ అయ్యి వేరే వాళ్ళకి పగ్గాలు ఇచ్చిండ్రు అంటే మాత్రం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు. ఇది మంచి అవకాశం. జనాలు బీఆర్ఎస్ పైన విసిగిపోయి ఉన్నారు. ఉన్న వనరులన్నీ ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఎంజాయ్ చేస్తుంది, ఆ నలుగురి కోసమే మేము తెలంగాణ తెచ్చుకున్నామా అని చెప్పి జనాలు బాధపడుతూ ఎక్కడ గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ని గెలిపించిండ్రు. సరే కాంగ్రెస్ ని గెలిపించిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా వాళ్ళ ఆచరణలో పెట్టింది లేదు. సో దాంతో ఈ సంవత్సరంన్నర కాలంలోనే కాంగ్రెస్ పైన కూడా జనాలు విసిగిపోయి ఉన్నారు. ఇది రైట్ టైం. ఈ సమయంలో గనక ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకునికి బీజేపీ పగ్గాలు ఇస్తే
ఖచ్చితంగా తెలంగాణ నెక్స్ట్ సీఎం మనం బీజేపీ. సరే, అప్పటి వరకు ఒకవేళ ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ కుమార్ గారు సీఎం క్యాండిడేట్ అన్నా కూడా పోయేదేం లేదు కదా. తను మన నాయకుడే, ఈటల రాజేందర్ గారు మన నాయకుడే. మన పార్టీ అధికారంలోకి వచ్చిందా లేదా అన్నది మెయిన్. అధికారంలోకి రావడానికి ఏ దారి అనుకుంటే ఆ దారిలో వెళ్లాల్సిందే. ఇక్కడ నాయకుడు ఎవరు అన్నది ముచ్చట కాదు. ఇట్లా అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కూడా, ఏ రకమైన ఎస్టిమేషన్ వేసుకున్నా కూడా 100కి 200% ఈటల రాజేందర్ గారికి పగ్గాలు ఇవ్వడమే బెటర్. బీజేపీలో అందరికీ తెలిసిన విషయమే, నాయకులు పైన నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్, అధినాయకత్వందే ఫైనల్. కాకపోతే కోరుకోవడం వరకు మన బాధ్యత. ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకునికి పగ్గాలు ఇస్తే గ్రూపు రాజకీయాలు ఉండవు. ఏమవుతుంది ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు? మనము పార్టీలో కొట్టుకుంటూ, పార్టీ లోపలనే అంతర్గత కుమ్ములాటలో మనం తన్నుకుంటూ ఉంటే పక్క పార్టీ ఓడొచ్చి దూసుకొని పోతున్నాడు. మన ఓట్లను కూడా కొలగొట్టుకొని పోతున్నాడు. మన కార్యకర్తలను తీసుకెళ్లిపోతున్నాడు, మన నాయకులను తీసుకెళ్లిపోతున్నారు. అట్లా కాకుండా ఈటల రాజేందర్ లాంటి నాయకునికి గనక పగ్గాలు ఇస్తే అందరినీ కలుపుకొని పోతాడు. ఈటల రాజేందర్ లాంటి నాయకునికి పగ్గాలు ఇస్తే గ్రూపు తగాదాలకి చెక్కుబడినట్టే బీజేపీలో. సో అందరూ కలిసిపోతారు కాబట్టి చాలా ఈజీ రాజ్యాధికారం. ఒకసారి నా ఫేస్బుక్ వెనక్కి వెళ్ళి చూసుకోండి. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడానికంటే ముందు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అవ్వడానికంటే ముందు నెక్స్ట్ సీఎం రేవంత్ అన్న అని చెప్పి ఓ పోస్ట్ పెట్టిన. ఈ మాట నేను రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పిన, అన్న అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని ఒక మాట అన్నారు ఆ రోజు ఆయన. ఏందమ్మా నేను సీఎం ఏంది, నాకు కనీసం పార్టీ పగ్గాలు కూడా ఇవ్వలేదు, ఇంకా తల్లి ఇప్పటికే సగం సగం బట్టలు ఉన్నాయి నాకు, నువ్వు ఇట్లా నెక్స్ట్ సీఎం నువ్వే అన్నా అంటే ఇంత అంగిలా కూడా చింపుకొని మెమ్మె బెబ్బె అని చెప్పి రోడ్ల మీద అడుగు తినాల్సి వస్తుంది. ఏం కలేమన్నా అన్నవా అని అడిగాడు. సేమ్ రాజేంద్ర అన్న కూడా మొన్న అట్లా ఏటకరంగా మాట్లాడినరు. కానీ నెక్స్ట్ కాషాయ దళపతి, తెలంగాణ సీఎం, బీజేపీ సీఎం, బీసీ సీఎం మన ఈటల రాజేంద్ర అన్న. రాజన్న అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.